నమస్కారం. మీ జీవితంలో కష్టాలు వెంటాడుతున్నాయా? అనుకున్న పనులు మధ్యలోనే ఆగిపోతున్నాయా? కుజగ్రహ దోషం, అప్పుల బాధ ఏదైనా? ఈరోజు మీరు తెలుసుకోవాల్సింది సంకటహర చతుర్థి విశిష్టత గురించి. ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చే చవితిని సంకటహర చతుర్థి అంటారు. సంకట అంటే కష్టాలు, హర అంటే తొలగించేది, అంటే మన కష్టాలను హరించే రోజు అని అర్థం. ఈ సంకటహర చతుర్థి మంగళవారం రోజు వస్తే దాన్ని అంగారక సంకటహర చతుర్థి అంటారు. ఇది అత్యంత శక్తివంతమైన రోజు. ఇది 1000 రెట్లు ఎక్కువ ఫలితాన్నిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజున గణపతికి అత్యంత ప్రీతికరమైన కొన్ని పనులు చేయండి. ఉదయాన్నే తలస్నానం చేసి వినాయకుడికి దీపం వెలిగించండి. గణపతికి ఎర్రటి మందార పూలు లేదా ఎర్రటి గంధాన్ని సమర్పించండి. సంకటనాశన గణేశ స్తోత్రాన్ని పఠించండి. మంగళవారం వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు లేదా మోదకాలు నైవేద్యంగా పెట్టండి. వీలైతే ఓం గం గణపతియే నమ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. సాయంత్రం చంద్ర దర్శనం తర్వాతే ఉపవాసం విరమించడం ఎంతో శుభప్రదం. అంగారక చతుర్థి నాడు చేసే పూజ వల్ల కోరుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ అద్భుతమైన రోజును అస్సలు వదులుకోకండి. భక్తితో కామెంట్స్లో ఓం గం గణపతియే నమః అని కామెంట్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. గణపతి అనుగ్రహం మీకు కలగాలని కోరుకుంటూ ధన్యవాదాలు.